బిజినెస్ గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు ఎంతైతే అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారో, అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తోటే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే, మీ బిజినెస్ కరెక్ట్ రన్ కానీకి కొంత టైం పడతది. ఆ టైంలో మిమ్మల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి మీరు సేవ్ చేసిన ఆ అమౌంటే మిమ్మల్ని సేవ్ చేస్తది. అండ్ మేము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు బిజినెస్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోండి. మీ కస్టమర్స్ ఎలా పెరుగుతారు? ఎంత పెట్టుబడి పెడుతున్నాం? ఎంత లాభం వస్తది? ఆ బిజినెస్ రన్ కావాలంటే ఏం చేయాలి? అండ్ ఏరియా గూడా ఎలాంటి ఏరియా చూస్ చేసుకోవాలనే విషయాలన్నీ ముందే తెలుసుకొని పెట్టుకోండి. సపోజ్ మీరు ఒక ఐటెమ్ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు అనంటే, దానికి పెట్టే పెట్టుబడి ఎంతుంటుంది? దానికొచ్చే లాభం ఎంతుంటుందనేది ముందే కాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి. అంటే మీ బిజినెస్‌ని ఎప్పటిదప్పుడు మీరే ప్రమోట్ చేసుకోండి. అంటే మీరు చేస్తున్న వర్క్ వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ ఇన్‌స్టా స్టోరీ ఆర్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం చేయండి. అలా చూసే వాళ్ళకి తెలుస్తది. మీరేం వర్క్ జేస్తారు అండ్ మీ వర్క్ ఎలా ఉంటుందనేది క్లారిటీ ఉంటుంది. కస్టమర్స్ పెరగనీకి ఎక్కువ అవకాశాలుంటాయి. ఫస్ట్ మీ బిజినెస్ చిన్నగానే స్టార్ట్ చేయండి. అంటే మీరు తీసుకొస్తా అన్న స్టాక్‌లో హాఫ్ ఆఫ్ ద స్టాక్ మాత్రమే తీసుకురండి. మీరు తీసుకొచ్చిన స్టాక్ సేల్ అవుతా ఉంటంటే మిగతాది తీసుకొచ్చుకోండి.